సార్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు. పార్టీ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు. నిజంగా అది ఆ పరిస్థితి ఉంటుందంటారా? వాళ్ళ ఇష్టం చేస్తే చేసుకోనండి. ఏమైంది అరెస్ట్ చేస్తే? ఆయన ఎప్పుడే చెప్పాడుగా, నేను ఎక్కడే ఉన్నా ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేసుకోమన్నాడుగా. ఏమైంది? ఏంటి సార్ అరెస్ట్ అయితే ఆయన ప్రాణం తీస్తారా ఏంటి? చట్టాలు లేవా? భారతదేశంలో చట్టాలు లేవా? ప్రజాస్వామ్య వ్యవస్థ లేదా? విల్ ఫైట్ వీఆర్ వారియర్స్, దట్స్ ఆల్. సార్ సింగిల్ చెప్పాలంటే వైఎస్ఆర్ గారు ఏం చెప్తారు? ప్రజల పక్షాన, ప్రజల కోసం కొన్ని త్యాగాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం. ఓకే, రాజకీయ లబ్ధి, మిగతా లబ్ధి అవి ఉండొచ్చు. అవి లేకుండా ఎవడు వాడు రాజకీయ ఎవడు అందరూ పత్తిత్తంటే ఎవడు పర్లేదు, అది పక్కన పెట్టండి. బట్ మేము పేదవాళ్ళకి ప్రజలకి ఇచ్చే విలువ, మా ప్రభుత్వ నడిచే విధానంలో మీరు నడిచిన విధానం, ఇవన్నీ కూడా పేదవాళ్ళ కోసం. వీఆర్ ఫర్ పీపుల్. చంద్రబాబు గారు ఏం చెప్తారు? ఆయన ఒక మోసగారు సార్. ఆయన గద్దెక్కాలి. గద్దెక్కిన తర్వాత అంత 70 mm చూపిస్తాడు సినిమాని. సినిమా నుంచి బయటకు రాక నేనేది బుర్రకాడి, అంతే కదా. ఓహో, ఇప్పుడు బాహుబలి చూపించాడు. ఆ యుద్ధాలు, కథలు, గీతలు అవన్నీ కూడా టెక్నికల్ వర్క్సే, అంతే కదా. తీరా చూస్తే ఏముంటుందండి బయటకు వస్తే? అది ఆ విధంగా మాయ చేసి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అతను సంపాదించాడు. ఇదో నాకు అంతే, అంతకు మించి ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు సార్? ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ మ్యాన్, ఈజ్ ఏ కన్స్ట్రక్టివ్ బాయ్. అతనికి ఉన్నది కూడా ఏ ఆలోచన అయినా ఏ ఇదైనా కొద్ది కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. చేద్దాం అనుకున్నది కూడా నికార్సుగా చేస్తాడు. వాలంటరీ వ్యవస్థ వల్ల కొంచెం పార్టీ క్యాడర్ కొద్దిగా అటు ఇటు అయ్యారు, కానీ లేకుంటే వాలంటరీ వ్యవస్థ సామాన్యమైన వ్యవస్థ అంటే ప్రతి మనిషికి నీ ఇంటికి వచ్చి నేను ఇస్తున్నానే గవర్నమెంట్. ఏంటంటే అది ఇవాళ జనం బాధపట్టాల రేషన్ వాడి దగ్గరికి వెళ్ళి క్యూ లైన్లో ఉండి ఒక్కొక్కసారి సర్వర్ పని చేయదు, ఈ విధంగా వాళ్ళు నడుపట్ల. అప్పుడు ఈ లేవుగా, ఈ బాధలే లేవుగా. నీకే సర్టిఫికేట్ కావాలన్నా 50 ఏళ్ళకి ఒకడు ఉండేవాడు, అని బాబు నాకు ఇది కావాలన్నా అంటే పోయి తీసుకొచ్చి ఇచ్చేవాడుగా. కోవిడ్లో కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు, కోవిడ్లో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకొని ఏం సర్వీస్ అంటే, ఏం సర్వీస్ అంటే నా కళ్ళారా చూశాను. హ్యాట్సాప్ చెప్పాలంటే అంత ఇది మన దేశంలో ఎవరు చేశారండి? దేశంలో ప్రపంచంలో కూడా అంత ఇదిగా ఆదుకున్నాడు ఎవరు? ఇమీడియట్గా వ్యాన్ ఎన్ని సెంటర్స్ పెట్టించాడండి ఆయన, ఎన్ని చోట్ల ఎన్ని సెంటర్స్ పెట్టించారు, ఎంత వసతి ఏర్పాటు చేశాడు, వాళ్ళందరికీ షెల్టర్ ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు, భోజన సదుపాయాలు. చక్కెర ఆయన లేకపోతే ఆ టైంలో ఈయనైతే సినిమా. పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? ఆయన గురించి ఎందుకు సార్, ఆయన డిప్యూటీ సీఎం సార్, పార్టీకి కావచ్చు కానీ కుటుంబ పార్టీకి గేమ్ చేంజర్ గా మారాడు. ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ కి కీరో అని చెప్తున్నారు. ఆయన ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, ఆయనకి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు కోపం రాదో తెలియదు, ఎవరి మీద ఎందుకు అరుస్తాడో తెలియదు. పేకి బిస్తానంటాడు, నార తీస్తానంటాడు. ఏంటో ఆయన భాష ఏదో ఆయన లెక్క అయింది. అదొక లోకంలో పని. ఆయన శ్రద్ధ ఆయనకున్నాయి, ఆయన శ్రద్ధాన్ని తీర్చుకోండి. నారా లోకేష్ గారు ఏం చెప్తారు? ఆయన కూడా ఉంది ఆశ, ఏదో సీఎం కావాలని ఆశపడుతున్నాడు. పడండి, తప్పులేదు. మనిషి ఆశపడటంలో తప్పులేదు. వాళ్ళ నాన్న ఆయన కావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ విధంగా అడుగులు వేస్తున్నాడు. చూద్దాం, భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. సార్ మీరు మంగళగిరి వాసి, లోకేష్ గారు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ పెడుతున్నారు. ప్రజా దర్బార్లో ఎలా ఉంది ప్రజల్లో రెస్పాన్స్? కానీ ఆ సమస్య పరిష్కారం అవుతుంది అంటారు? అంటే మీకు కూడా లోకల్కి చెప్తూ ఉంటారు కదా ప్రజలు. ఏమో మరి నాకైనట్టు ఎవడు చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో దిగించే వరకు స్పీడ్గా ఫోటో దిగుతాడు, పంపిస్తాడని చెప్పారు నాకు. ఆ ఫోటో దిగేది మాకు వీళ్ళు తొందరగా ఫోటోలు దిగట్లేదని మాకు చదువుతున్నాడు. ఆయన ఫోటో దిగడానికి సెకండ్స్, మాకు ఫోటో దిగాలంటే 2 నిమిషాలు. ఈయన మా నాయకుడు అన్నీ అడుగుతాడు కదా, అందుకని మాకు 2 నిమిషాలు పట్టద్ది, ఆయనకి 2 సెకండ్లు అయిపోద్ది. వీళ్ళు ఫోటో అయిపోవడం వెళ్ళిపోవడం. ఏమండి ఇవన్నీ అంతే. ఇక జనానికి ఇంకా రానండి, ఇంకా టైం ఉంది కదా సార్. ఇంకా జనానికి ఇంకా అర్థమై మనకంటే ఎక్కువ చెప్తారు ప్రజల దగ్గరికి వెళ్తే. వాళ్ళు మనం చెప్పేదానికంటే ప్రజలు ఇంకెక్కువ చెప్తారు. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైం. సార్ వైసీపీ పార్టీ గతంలో 3 రాజధానులకు స్టాండ్ తీసుకుంది. స్టిల్ ఈ రోజు రాజధాని వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? కుటుంబ ప్రభుత్వం రాజధాని ఇక్కడే ఉంటుంది, సింగిల్ రాజధాని అంటారు. రైట్ అండి, మీరు పెట్టండి, అన్ని గెజెట్లో పెట్టి మొత్తం గవర్నమెంట్ జీవోలు తీసుకొచ్చి మొత్తం పెట్టేయండి. మేము కాదని లేదుగా, మీకు కాదని శక్తి మాకు లేదు ఇవాళ. పెట్టండి,
ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇంకో 44,000 ఎకరాలు అంటున్నారు కదా, భూసేకరణ లబోదీపం అంటున్నారు కదా రైతు వర్గం. ఇప్పుడు రైతుకి అక్కడ ఉన్న మీరు ఆల్రెడీ 34,000 జనం దగ్గర తీసుకుంది, 20,000 ఈ పోరంబొక్కును ప్లస్ సైడ్ భూములు. వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి ముందు మీరు. వాళ్ళ భూములు ఏంటి? ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు పాపం పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, సంపద సంపద అంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంపద? వాళ్ళకి ఇవ్వాల్సిన పొలం వాళ్ళకి 20 సెంటో 40 సెంటో 10 సెంటో ఇచ్చేస్తే ప్లాటులాగా దాంట్లోనే కూరగాయలు వేసుకుంటాడు. వాడే సంపద సృష్టిస్తాడే. నువ్వు ఇవ్వకుండా ఏది చేయకుండా రైతులను ఎందుకు బాధపెడుతున్నావు అంటున్నాడు ఆయన. ఫ్యాక్ట్ అది. ఇవాళ మేవాదే అడుగుతున్నాం, మీరు రైతుగా ఇవ్వాల్సింది ఇచ్చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఉండాలి. చేస్తారా మీరు? ఆ విషయం చెప్పండి. ఆ విషయం ప్రజలకు చెప్పండి చాలు. మీరు అంటే మీరు వాళ్ళ దగ్గర భూమి తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది కదా, రేపు మీ టర్మ్ అయ్యేప్పుడు 15 ఏళ్ళు. ఒక రైతు జీవితంలో 15 ఏళ్ళు అట్లా అట్లా ఒక మృగ్యంలో పెట్టితే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతను కుటుంబం లేదా? భార్య పిల్లలు లేరా? పిల్లలు చదువుకునేవాళ్ళు లేరా? పెళ్ళిళ్ళు లేవా? మంచి చెడు లేదా? ఇవన్నీ జరగవా? జరగాలంటే ఆ భూమిని చూపించే కదా అతను చేసుకునేది. నువ్వు భూమి ఎక్కడుందో ఇంతవరకు నాకు చూపిలా, నా 25 సెంట్ ఎక్కడుందో నాకు చెప్పట్లేదు. ఏంటంటే ఇది ఇంత దుర్మార్గం. ఇంకా ఎందుకు మోసం చేస్తారు సార్ రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు? తప్పండి. వాళ్ళ ఉసురు తగులుతండి నేను చెప్తున్నా. మరలా భూసేకరణ మళ్ళీ ప్రభుత్వం సిద్ధమైంది కదా, అయింది. రైతులు వద్దన్నారు కాదన్నారు కొందరు. సరే, ఎవరు అవకాశం ఉన్నాడు, ఎందుకు మనకు వద్దులు అనుకున్నాడు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటారు. కాదనే వాళ్ళు ఉన్నారు కదా, కాదనే వాళ్ళకి నువ్వెందుకు తీసుకుంటావు? ఇచ్చేవాళ్ళకి తీసుకోండి, చేయండి. అసలు ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళని చెప్పండి. వాళ్ళకి చేయాల్సింది చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 సెంటో 20 సెంటో 25 సెంటో వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే దాంట్లో ఏం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. ముందు దాని గురించి ఈయన మాట్లాడితే 1000 నమస్కారాలు ఆయనకి. సార్, వైసీపీ పార్టీకి మహిళలంటే గౌరవం లేదు. దానికి ఉదాహరణ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు అని చెప్పి టీడీపీ పార్టీ యావత్ అంతా ప్రచారం చెప్తారు, ఆరోపిస్తారు. ఎలా స్పందిస్తారు దాని గురించి? ఇక్కడ ఒకటి, నిజంగా మహిళలంటే వైసీపీ పార్టీ గౌరవం లేదా? మహిళలంటే వైసీపీ గౌరవం లేదా అనేది పిచ్చి మాటలు. మేము హోంమంత్రికి ఎస్సీ మహిళకే మేము హోంమంత్రి ఇచ్చాం అనేటువంటి డెఫినెట్గా. మహిళలు మేము మా క్యాబినెట్లో చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. అన్ని కులాలను సమీకరించాం, అన్ని కులాలకు ఇచ్చారు, అన్ని కులాలకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చాం. మహిళల్ని మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు. అదంటారా? నెల్లూరు విషయం అంటారా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టరకం ఏదో ఉంది, వీళ్ళ మేనమా తమ్ముడు అంతకు భార్య అవి ఏ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ, మనకెందుకు లేండి ఆ విషయాలు. వాటిలో మనం తలదొరచడం కూడా అనవసరం. బట్ వీ నెవర్ డిగ్రేడ్ లేడీస్, నెవర్. ఎప్పుడు చేయలేదు, చేయకూడదు.